హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హిస్టోగ్రామ్స్, బాక్స్ ప్లాట్స్, హిట్ మ్యాప్స్. వై యూస్ డేటా విజువలైజేషన్? హెల్ప్స్ ఇన్ అండర్స్టాండ్ ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ అనామలీస్. సో డేటాని అర్థం చేసుకోవడానికి ఈ డేటా విజువలైజేషన్ అనేది యూస్ చేస్తాం. అది ఏ విధంగా అంటే ఈ విజువలైజేషన్ లో మనం ప్యాటర్న్స్ ని, ట్రెండ్స్ ని, అనామలీస్ ని ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం డేటాని అండర్స్టాండ్ చేసుకోవడానికి డేటా విజువలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలానే విజువలైజింగ్ డేటా హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ బిఫోర్ మోడలింగ్. సో మోడలింగ్ చేసే ముందల మనం ఏ ఏమేమి పారామీటర్స్ యూస్ చేయాలి, లేకపోతే ఏ టెక్నిక్స్ యూస్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ డేటా విజువలైజేషన్ చేసి ముందుగానే మనం ఆ పారామీటర్స్ ని అవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుని ఫిట్ చేయొచ్చు ఆ మోడల్ని. సో ఈ విధంగా మనకి డేటా విజువలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత కామన్ విజువలైజేషన్ టెక్నిక్స్. ఫస్ట్లీ వచ్చేసరికి హిస్టోగ్రామ్స్. హిస్టోగ్రామ్స్ అంటే ఏంటంటే ఏ గ్రాఫికల్ డిస్ప్లే ఆఫ్ డేటా యూజింగ్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. సో ఇది బార్ చార్ట్ లాగే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హిస్టోగ్రామ్ అంటే మోర్ పీక్డ్నెస్ ఎక్కడ ఉంది, 120 దగ్గర ఉంది. సో ఈ విధంగా మనకి ఎక్కడ అయితే మోర్ పీక్నెస్ ఉందో అక్కడ ఆ బార్ హైట్ గా కనపడుతుంది. సో ఇందులో మనకి ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, 120 దగ్గర 25 ఉంది. సో ఇదే మోర్ థిక్నెస్ ఉంది. ఈ విధంగా మనకి గ్రాఫికల్ గా మనం డిస్ప్లే చేసినప్పుడు డేటాని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి బాక్స్ ప్లాట్. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టే ప్రీవియస్ గా డిటెక్ట్ అవుట్లయర్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ డేటా. ఈ విధంగా మనం బాక్స్ ప్లాట్ లో అవుట్లయర్స్ ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఐక్యూఆర్. ఐక్యూఆర్ అంటే మీడియన్ వాల్యూ. Q3 మైనస్ Q1 చేస్తే మనకి ఐక్యూఆర్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత Q1 మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్ చేస్తే మనకి అంతకన్నా తక్కువ అయితే అవి అవుట్లయర్స్. ఇవి ప్లస్ పెడితే, జస్ట్ ప్లస్ పెడితే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కన్నా పెరిగితే అది అవుట్లయర్. సో ఇలా మనం అవుట్లయర్స్ ని బాక్స్ ప్లాట్ వేసి ఫైండ్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసరికి హీట్ మ్యాప్స్. హీట్ మ్యాప్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే షోస్ కొరిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్. ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి ఎంత రిలేషన్ ఉందనేది ఈ హీట్ మ్యాప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్లీ ఒక 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ వేరియబుల్ కి ఎంత ఉంది రిలేషన్షిప్ ఒకసారి చూద్దాం. జీడిపి ట్రిలియన్ కి CO2 ఎమిషన్ కి 0.01 ఉంది. జీడిపి ట్రిలియన్ కి అగ్రికల్చర్ ల్యాండ్ కి 0.7 ఉంది. సో దాని తర్వాత జీడిపి ట్రిలియన్ కి రెండు ఒకటే కాబట్టి రెండు కొరిలేట్ అయినాయి కాబట్టి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి 1 వచ్చింది. ఈ ఎల్లో కలర్ లో ఉన్నాయన్ని సిమిలర్ గా ఉన్నాయని అర్థం. ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ 1 సిమిలర్ గా ఇదిగోండి అగ్రికల్చర్ ల్యాండ్ ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి అక్కడ ఎల్లో. ఇంకోటి ఏంటంటే మోర్ గ్రీన్ కలర్. ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఎల్లోయిష్. సో గ్రీన్ టు ఎల్లోయిష్ కి వెళ్తుంది కదా. సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్లీ ఆ టైప్ లో ఉన్నది మోర్ రిలేటబుల్ అని ఆ ఈ వేరియబుల్ కి ఆ వేరియబుల్ కి కూడా రిలేషన్షిప్ ఎక్కువగా ఉందని. అండ్ దట్ టు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం పాజిటివ్ కొరిలేషన్ అంటే 0 నుండి 1 మధ్యలో ఉన్నది పాజిటివ్ కొరిలేషన్ అని. ఈ జీడిపి ట్రిలియన్ కి అగ్రికల్చర్ ల్యాండ్ కి బాగా సంబంధం ఉంది. రిలేషన్ అనేది ఉంది 0.7 అంటే నియర్లీ 1 కి చాలా దగ్గరగా ఉంది. సో అందుకే ఇది పాజిటివ్ కొరిలేషన్. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ జీడిపి, సో ఇదే సేమ్. దాని తర్వాత నెగిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి జీడిపి పర్ క్యాపిటాకి అగ్రికల్చర్ ల్యాండ్ కి ఈ రెండింటికి నెగిటివ్ కొరిలేషన్ ఉంది. దాని తర్వాత జీడిపి పర్ క్యాపిటా పాపులేషన్, దీనికి నెగిటివ్ కొరిలేషన్ ఉంది. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి ఎంత రిలేషన్ ఉంది, అసలు రిలేషన్ ఉందా లేదా, సో ఈ విధమైన మనం ఇవి తెలుసుకోవడానికి మనం హీట్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. సో దట్స్ ఇట్.